ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీస్లో ప్రత్యర్థి ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన జెమిమా టీమిండియాను ఫైనల్కు తీసుకొచ్చింది. ఈ మ్యాచ్లో జెమిమా చేసిన సెంచరీ నిజంగా అద్భుతం. ఈ ఒక్క ఇన్నింగ్స్తో విమెన్స్ క్రికెట్ సత్తా యావత్ దేశానికి తెలిసి వచ్చింది. ఇప్పుడంతా జెమిమా గురించే మాట్లాడుతున్నారు, కానీ జెమిమా మాత్రం ఈ క్రెడిట్ అంతా దేవుడికే ఇస్తోంది. యేసుక్రీస్తు మీద విశ్వాసం అంటే కేవలం మాటల్లో చెప్పే విషయం కాదు. అది మనలోని భయాన్ని ధైర్యంగా మార్చే శక్తి. ఆ విశ్వాసం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి మనకు అద్భుతాలు చూపిస్తుంది. ఆకాశం మేఘాలతో నిండిపోయినా దేవుడు ఉన్నాడనే నమ్మకం మనలో వెలుగును పుట్టిస్తుంది. క్రికెట్ గ్రౌండ్లో చెమటలు చిందించే జెమిమా రోడ్రిగ్స్ కూడా అదే నమ్మకాన్ని తన గుండెల్లో ఉంచుకుంది. ఆ విశ్వాసమే జెమిమా రోడ్రిగ్స్ హృదయంలో ఒక జ్వాలగా వెలిగింది. ప్రపంచమంతా ఒత్తిడితో కదలాడుతున్న సమయంలో ఆమె మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, తన కోసం దేవుడు పోరాడుతున్నాడు అని. యేసు పేరును ఉచ్చరించిన ప్రతిసారి ఆమె బ్యాట్లో కొత్త శక్తి చేరింది. కళ్ళలో కొత్త వెలుగు కనిపించింది. ప్రతి బంతిని ఎదుర్కొన్నప్పుడు ఆమె కళ్ళలో భయం కాదు, ప్రార్థన మెరుస్తోంది. ఆ విశ్వాసమే ఆమె చేతిలోని సాధారణ బ్యాట్ను దివ్యాయుధంగా మార్చింది. ఆ విశ్వాసమే ఆమె చెమటను విజయపు సువాసనగా మార్చింది. జెమిమా ఆట ఓ విషయాన్ని చెప్తోంది. మనం దేవునిపై నమ్మకం ఉంచితే ఆకాశమే మన కోసం కదులుతుందని స్పష్టం చేస్తోంది. కానీ దేవుని మీద నమ్మకం ఉన్నవారికి అసాధ్యం అనేది ఉండదు. ప్రారంభంలోనే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో గ్రౌండ్లోకి అడుగుపెట్టింది జెమిమా. ఆమె కళ్లలో భయం లేదు, ఆత్మవిశ్వాసమే కనిపించింది. ప్రతి అడుగులో, ప్రతి షాట్లో ఆమె గుండెల్లో ఒక వచనం ప్రతిధ్వనించింది: నువ్వు నిలబడు, దేవుడు నీకోసం పోరాడతాడు. ఈ ధైర్యంతోనే ఆమె ఒక్కొక్క బంతిని ఏకంగా స్వర్గానికే పంపింది. హర్మన్ ప్రీత్ కౌర్తో కలిసి 167 పరుగుల భాగస్వామ్యం కేవలం గేమ్ ప్లాన్ కాదు, అది ప్రార్థనల సమాధానం. ప్రతి రన్ వెనుక ఒక అద్భుతం ఉంది. చివరికి భారత్ గెలిచినప్పుడు గ్రౌండ్ ఉర్రూ తలూగింది. కానీ జెమిమా మాత్రం చేతులు ముడిచి ఆకాశం వైపు చూసింది. కన్నీళ్లు జారాయి, కానీ ఆ కన్నీళ్లలో గర్వం కాదు, కృతజ్ఞత మాత్రమే ఉంది. దేవుడు నిజంగా పోరాడాడు అని ఆమె హృదయం గట్టిగా చెప్పింది. ఇటు ఈరోజు ప్రపంచ కప్ సెమీస్లో చరిత్రను రాసింది. ఇక ఎన్నోసార్లు అవమానాలు ఎదుర్కొంది. జట్టు సెలక్షన్స్లో చోటు కోల్పోయింది. కానీ గోడకేసి కొట్టిన బంతిలా తిరిగి దూసుకొచ్చింది జెమిమా. ఇలా ముంబై వీధుల్లో నడిచిన చిన్న అమ్మాయి ఈరోజు కోట్ల హృదయాల్లో ప్రేరణగా నిలిచింది. మన కలలకు దేవుడిపై నమ్మకం తోడైతే అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికి జెమిమా జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ విజయం కేవలం జెమిమా గెలుపు మాత్రమే కాదు, ఇది నమ్మకంపై